పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సార్, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు తినాల్సిన ఫుడ్ ఏంటి, తినకూడని ఫుడ్ ఏంటంటే సార్? జనరల్గా గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మేము చెప్పేది అంటే మీరు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే అతి చేయడం అనేది ఎప్పుడు అనర్థం యాక్చువల్లీ. సో రెగ్యులర్గా మనం చెప్పే వర్డ్ ఏంటంటే మీరు టైంకి ఫుడ్ తినండి. ఫస్ట్ ఏంటంటే టైంకి ఫుడ్. టైం అని ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే జనరల్గా మనం జెనెటికల్గా ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ 4 to 5 జ్యూసెస్ సీక్రెట్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఒక అలారం ప్రకారం వెళ్ళిపోతాయి అనమాట. మళ్ళీ ఈవినింగ్ 6 to 7 మధ్యలో 11 to 12 ఆ టైంలో మన జ్యూసెస్ సెట్ అది. ఎందుకంటే లైక్ మనం నిద్ర ఎప్పుడు పోవాలి, నిద్ర ఎప్పుడు లెగవాలి, మార్నింగ్ వాష్రూమ్కి ఎప్పుడు వెళ్ళాలి అనేది ఎలా అయితే అలారంలో సెట్ అయిపోయి ఉంటాయో ఈ జ్యూసెస్ అన్నీ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటాయి. ఆన్ టైం ఫుడ్ తినడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. అది మ్యాక్సిమము హోమ్ ఫుడ్. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, డ్యామేజ్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆన్ టైం ఫుడ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం లేచినప్పుడు అందరూ చేస్తుంది ఏంటంటే వాటర్ కాకుండా మిగతా అవన్నీ తాగుతాం అనమాట. యాక్చువల్గా కాఫీ అనో, బ్రేక్ఫాస్ట్ అనో, బెడ్ కాఫీ, బెడ్ టీ, సంథింగ్ అనమాట. లేకపోతే కొంతమంది తేనె తీసుకోవడము, లెమన్, ఆనియన్ అవన్నీ వేసుకుంది. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నామంటే మనం లిక్విడ్ ఫామ్లో ఉన్న ఏదైనా ఫుడ్ మనం తీసుకున్నాం అనుకోండి, మన స్టమక్లో 20 minutes మాత్రమే ఉంటుంది. కానీ మన జ్యూసెస్ 4 hours స్టమక్లో ఉంటాయి వెయిట్ చేస్తాయి యాక్చువల్గా. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock సీక్రెట్ అయినవి 7-8కి మనం తినే టైం. సో 4 hours అక్కడే ఉంటాయి. మీరు లిక్విడ్ తీసుకున్నారు, అది 20 minutesలో వెళ్ళిపోతుంది. ఆ యాసిడ్ లెవెల్స్, ఆ లివర్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డైజెస్ట్ చేసుకోవడానికి ప్రోడక్ట్ లేదు అక్కడ. సో మన లోపల ఉన్న టిష్యూనే డైజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. అందుకని ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఫస్ట్ మనం తినే ఫుడ్ ఏముండాలంటే ఓన్లీ రూమ్ టెంపరేచర్ వాటర్. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే జనరల్గా అందరూ హాట్ వాటర్ తీసుకుంటాము, గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటామంట. అనవసరంగా కెమికల్ బర్న్స్ చేసుకోవడం తప్ప కొత్తగా ఏమి డిఫరెన్స్ ఏం రాదు. సార్, ఇక్కడ చాలామంది కొంతమంది ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ అనో ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ వాడి పొద్దున్న లెమన్ వాటర్ తాగితే ఫ్యాట్ తక్కువ అవుతుందను ఇట్లాంటివి ట్రై చేస్తుంటారు కదా, మరి అది కరెక్టా కాదా అనే డౌట్స్లో కూడా పడిపోయారు వాళ్ళు. జనరల్గా మనకి ఇప్పుడు లెమన్ వాటర్ తీసుకున్న వాళ్ళు లేకపోతే హనీ వాటర్ తీసుకున్న వాళ్ళు ఇంత వెయిట్ తగ్గారు అని మనం కంపేర్ చేయడం కష్టం అండి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ మనిషికి చేంజెస్ ఉంటాయి. ఈరోజు పొద్దున్నే లెమన్ వాటర్ తీసుకున్నాడు, మిగతా డైట్ అంతా ఏం తీసుకున్నాడని మనకి ఐడియా ఉండదు. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఒక డైట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజంతా కూడా రిస్ట్రిక్టెడ్ డైట్లోనే ఉంటారు ఇన్ జనరల్. బట్ ఎన్ని రోజులు అలా మెయింటైన్ చేస్తామనేది మనం అరౌండ్ 70 to 75 years ఉంటాం జనరల్గా. ఎన్ని రోజులు మనం అదే డైట్ని రిస్ట్రిక్ట్ చేయగలం అనేది వీ డోంట్ నో. ఎందుకంటే హాస్టల్లో ఉన్న విధానం వేరు ఉంటుంది, జిమ్కి వెళ్ళినప్పుడు విధానం వేరు ఉంటుంది. బట్ ఎన్ని రోజులు మనం అలా చేయగలము? రోజు లెమన్ హనీ తీసుకుని రోజు డైట్ రిస్ట్రిక్ట్ చేయగలమా? లేదు కదా. అట్లా కాకుండా హెల్తీ హ్యాబిట్స్ అని ఉంటాయి యాక్చువల్గా. అంటే ఆన్ టైం ఫుడ్ తినడము, కాఫీ టీ మ్యాక్సిమం తగ్గించుకొని తినడము, కోలా డ్రింక్స్ తీసుకోకుండా ఉండటము, ఆల్కహాల్, స్మోకింగ్ అవాయిడ్, ఇవన్నీ ఏంటంటే లైఫ్ లాంగ్. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ 1 hour, డైలీ 1 hour అట్లీస్ట్ వాకింగ్, అయితే యోగా కానీ జిమ్ కానీ, ఇవన్నీ ఏంటంటే లైఫ్ లాంగ్ అనమాట. అప్పుడు మనం చెప్పచ్చు లాస్ట్ ఇయర్ ఇంత వెయిట్ ఉన్నాడు, ఈయన తగ్గాడు అనేది. అంతేగాని ఒక్క ప్రోడక్ట్ వల్ల వెయిట్ లాస్ అవ్వడం అనేది జరగదండి యాక్చువల్గా. ఎందుకంటే అలా జరిగితే అందరూ వెయిట్ లాస్ అవుతారు యాక్చువల్లీ. అండ్ యాక్చువల్లీ జనరల్గా అందరూ వెయిట్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. యాక్చువల్గా మా టెక్నిక్ అంటే మాల్ న్యూట్రిషన్ అని ఉంటుంది యాక్చువల్ వర్డ్. మాల్ న్యూట్రిషన్ అంటే వర్డ్లో డెఫినేషన్లో అండర్ వెయిట్ ఉన్నాడు మాల్ న్యూట్రిషనే, ఓవర్ వెయిట్ ఉన్నాడు మాల్ న్యూట్రిషనే. అంటే బాడీలో అతని హైట్కి తగ్గట్టు ఎంతైతే అవసరమో అంత ఉండాల్సి వస్తుంది. విత్ యాక్టివిటీ. సన్నగా ఉంటాడు కానీ ఏం వర్క్ చేయరు, జస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తారు, సైన్లు చేసి వచ్చేస్తారు, ఏం చిన్న పని చేయమన్నా చేయలేరు యాక్చువల్గా. కానీ ఒబీస్గా ఉంటారు వాళ్ళు. మీరు నైట్ అంతా ఒబీస్ అని మనకు అనిపిస్తారా, అతను ఒబీస్ కాదు యాక్చువల్లీ. అతను నైట్ అంతా హ్యాపీగా తన పని అంతా తను చేసేసుకుంటాడు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. సో మోర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళే హెల్దీ అని అర్థం అనమాట, అంతేగాని వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళని కాదు. సో ఫుడ్ ఐటమ్స్ ఏవైతే మనకి అవాయిడ్ చేయరు, ఏ ఫుడ్ బాగా తీసుకుంటే గ్యాస్ తగ్గుతుందని ఒక టాపిక్ లాగా అనుకుంటే టైంకి ఫుడ్ తినడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి ముందు కాఫీ టీ అట్లా ఏం తీసుకోకుండా వేరే అదర్ ఫుడ్, ఈవెన్ గ్రీన్ టీ, లెమన్ టీ, వాట్ ఎవర్ టీ, సేమ్ లిక్విడ్స్ కాకుండా సాలిడ్ ఫుడ్ అయి ఉండాలి. అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ ఫుడ్ తినాలి? సాలిడ్ ఫుడ్. జనరల్గా అందరం ప్రిఫర్ చేసేది మీరు లైఫ్ లాంగ్ ఏ ఫుడ్ తింటారు, లైక్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, మీరు ఏ ఫుడ్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వండి. కానీ మీరు ఈరోజు మీకు ఎంత అవసరం అయితే అంతే తీసుకోండి.
మీరు ఈరోజు సండే మీరు ఏం చేసేది ఏమి ఉండదు, పెద్ద వర్క్ ఏమి ఉండదు, మీరు ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేస్తానంటే కాదు. మీరు మోర్ యాక్టివ్గా ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మనం హాఫ్ బ్రేక్ఫాస్ట్ తినాలి. మనం ఫుడ్లో హాఫ్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి, 1/4 లంచ్, 1/4 డిన్నర్. డిన్నర్ ఏంటంటే ఎంత అవసరమైతే అంత. ఇవన్నీ చేస్తూ దెన్ స్పెసిఫిక్గా ఏ ఫుడ్ తినాలి. జనరల్గా ఫుడ్ కన్నా మోర్ ఇంపార్టెంట్ అది వెజ్జా నాన్ వెజ్ అనేది మోర్ ఇంపార్టెంట్ కాదండి యాక్చువల్గా. అందులో మనం యాడ్ చేసే ప్రొడక్ట్స్ లైక్ సాల్ట్, పెప్పర్, ఆయిల్, స్పైసెస్ ఇవి ఇంపార్టెంట్ యాక్చువల్గా. వాడిన ఆయిల్ని యూజ్ చేయకుండా ఉండటం, ఒకసారి ఆయిల్ వాడామంటే ఇంకా అయిపోయి ఉంటుందండి, అవి ఇంపార్టెంట్. వెజ్కి నాన్ వెజ్కి కూడా అదే డిఫరెన్స్ యాక్చువల్గా. నాన్ వెజ్ అనగానే మనం ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయండి, నాన్ వెజ్ టేస్ట్ ఉండదు. అందరూ అడిగే క్వశ్చన్ నాన్ వెజ్ మానేమంటారా అంటారు. నాన్ వెజ్ మానేస్తే మనకి ప్రోటీన్ రాదు యాక్చువల్లీ. వెజ్లో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ వెజ్లో కావాలంటే 1 kg తీసుకోవాల్సి వస్తుంది. 100 milligrams నాన్ వెజ్తో సరిపోతుంది యాక్చువల్లీ. సో మనం ఆ స్పైసెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. థర్డ్ వెరీ లీస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫుడ్. టైం ఫస్ట్, తర్వాత ఏమవుతుందంటే స్పైసెస్, ఆయిల్ సెకండ్ ప్రయారిటీ, వెరీ లీస్ట్ పాసిబిలిటీ అండి. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే కొంతమందికి కొన్ని టైప్ ఆఫ్ దాల్స్ తీసుకున్నారండి, కొంతమందికి కందిపప్పు వర్కౌట్ అవ్వదు, కొంతమందికి పెసరపప్పు వర్కౌట్ అవ్వదు. అంతేగాని అందరినీ మనం ఒకే షూలో పెట్టడం కుదరదు యాక్చువల్గా. సో అయినా కూడా లేదు మాకు స్పెసిఫిక్గా ఒక ఫుడ్ చెప్పండి అంటే ఎప్పుడు కూడా వెజిటేబుల్స్, మోర్ వెజిటేబుల్స్ తీసుకుంటే లెస్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సిట్రస్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేసుకుంటే మోర్ వెజిటేబుల్స్ తీసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే ఓట్స్ తీసుకోవడము, హోల్ గ్రెయిన్స్ అనమాట. ప్రాసెసింగ్ చేయని ఫుడ్ రా ఫుడ్ లాగా ఉంటుంది చెప్తాం కదా, అది ఇంపార్టెంట్. ప్రాసెసింగ్ చేసిన ఫుడ్, ప్యాకింగ్ ఫుడ్ అనేది నాట్ సేఫ్ యాక్చువల్లీ. ఓకేనా. సో వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటాము, కార్బోహైడ్రేట్ సీరియల్స్ తక్కువ తీసుకొని, సీరియల్స్లో కూడా ఏంటంటే రైస్ కాకుండా వీట్ కాకుండా మిగతావన్నమాట, లైక్ ఓట్స్ కానీ మేజెస్ కానీ గ్రెయిన్స్ కానీ, లైక్ హోల్ ప్రిపరేషన్. అంతేగాని పాలిష్ చేసినవి కాదు యాక్చువల్లీ. అంటే సాఫ్ట్గా మనకి బాడీలోకి సాఫ్ట్గా వెళ్ళేవి, కొంచెం ఎక్కువ రియాక్షన్ ఇచ్చేవి కాకుండా ప్రాసెసింగ్ ఫుడ్లో ఏమవుతుంది అంటే మనకి పైన బ్రౌన్ కలర్ పోతుందండి యాక్చువల్గా. ఆ బ్రౌన్ కలర్ లైక్ మనం రైస్, వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ అని చెప్తారు కదా, బ్రౌన్ రైస్ ఈజ్ మోర్ సేఫ్ అనమాట. సో అంతేగాని బ్రౌన్ రైస్ అంటే రైస్ కదా అని వర్డ్ తీసేసి పక్కన పెట్టడానికి, యాక్చువల్గా బ్రౌన్ రైస్ ఈజ్ ద హైయెస్ట్ న్యూట్రిషనల్ వాల్యూ మిగతా వాటితో పోలిస్తారు అనమాట. ఓట్స్ అని అలాగని రోజు బ్రౌన్ రైస్ అంటే కుదరదు యాక్చువల్లీ. మన బాడీలో ఏమవుతుందండి 10 days మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు, 11th day మీరు బరస్ట్ అవుతారు. సో మీరు ఈ 10 days చేసిందంతా పోతుంది. అట్లా కాకుండా లైఫ్ లాంగ్ నేను హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ ఈజ్ యాక్టివ్గా ఉండాలి. అంటే రెగ్యులర్గా మనం ఏం చేయగలిగితే అది చేయడం ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఫుడ్స్ ఏం అవాయిడ్ చేయాలన్న క్వశ్చన్ వస్తే ఏది అవాయిడ్ చేయొచ్చు ఫుడ్స్ అనేది ఏంటంటే ప్రాసెసింగ్ ఫుడ్స్ అనేది, ప్యాకింగ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాం, సిట్రిక్ యాసిడ్స్ ఉన్నవి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏమిటంటే మనం ఈ ఆయిల్, జింజరు, గార్లిక్ పేస్ట్ ఉన్నవి అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది. స్పైసెస్ ఎక్కువ లేకుండా, ప్రాసెసింగ్ ఫుడ్ కాకుండా. ఒకవేళ సపోజ్ వాళ్ళు అంటే ఇన్ డే ఇప్పుడు మనం ఒకవేళ ఫంక్షన్ ఎనీథింగ్ అట్లా స్పైస్ కానీ ఏవి తీసుకున్నప్పుడు వెంటనే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? జనరల్గా మనం ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ తిన్నామండి, మనకి ఎసిడిటీ వచ్చేసింది, కంప్లైంట్ వచ్చేసింది, కానీ మనం ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకునే సిచ్యువేషన్స్లో లేము. సో ఫ్యూ హోమ్ రెమెడీస్ని ఫాలో అయితే మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే కోల్డ్ మిల్క్ అనమాట. కోల్డ్ మిల్క్ తీసుకుంటే, కోల్డ్ మిల్క్ అంటే మరీ చిల్లుడ్ మిల్క్ కాదు, జస్ట్ కొంచెం వేడి చేయకుండా ఉన్న మిల్క్. అంటే ఆల్రెడీ చేసి ఉన్నదే వేడి చేయకుండా ఎట్లాగో కుదరదు, కొంచెం కోల్డ్ మిల్క్ తీసుకోవచ్చు. కొంతమందికి అంటే యాపిల్ సిడర్ సిరప్స్ ఉంటాయి అనమాట, అవి డైల్యూట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది యాక్చువల్గా. నెక్స్ట్ జింజర్ టీ ఉంటుంది, కొంచెం డైల్యూట్ చేసిన జింజర్ టీ. గార్లిక్ ఈజ్ డేంజర్, జింజర్ ఈజ్ ఓకే సేఫ్. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా జింజర్ని పెట్టేసుకుంటా అంటే కుదరదు, జింజర్ టీని తీసుకున్నా మనకు అవుతుంది, బటర్ మిల్క్ తీసుకున్నా అవుతుంది, యోగర్ట్ తీసుకున్నా, అంటే హోమ్ రెమెడీస్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఓకే. జనరల్గా వాటర్ మిలన్లో ఎసిడిటీ వస్తుందని చెప్తారు, యాక్చువల్గా ఇది ఆల్కలైన్ అనమాట, కొంచెం డైల్యూట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ మీరు మిల్క్ అయినా కొంచెం డైల్యూట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈవెన్ యాపిల్ సిడర్ వెనిగర్ కూడా డైల్యూట్ చేసింది అనమాట, జింజర్ టీ కొంచెం డైల్యూట్ చేసినవి. ఇంకా అయినా కూడా ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ అయితే మాత్రం మీరు మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది, లైక్ యాంటాసిడ్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో చూసారు కదా, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్, తీసుకోకూడని ఫుడ్, అన్ఫార్చునేట్లీ తీసుకున్న గ్యాస్ వచ్చినా కూడా ఎటువంటి రెమెడీస్ ఇంట్లో వాడాలనేది కూడా చెప్పారు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే కీప్ వాచింగ్ ఏ ట్రిప్.